టీవీ ఎంటర్టైన్మెంట్. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 AD. స్టార్ ప్రొడ్యూసర్ కె అశ్విని దత్ వైజయంతి మూవీస్ బ్యానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో అగ్ర కథానాయకులతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో కల్కి 2898 AD బుజ్జి వర్సెస్ భైరవ పేరుతో ఓ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ ఈవెంట్ లో భైరవ బుజ్జి వీడియోను కల్కి టీం రిలీజ్ చేసింది. ఈ వీడియో అద్భుతమైన విజువల్స్ తో అబ్బురపరిచేలా ఉన్నాయి. బుజ్జి వాహనానికి ఉండే బ్రెయిన్ డైలాగ్ తో మొదలైన ఈ షార్ట్ వీడియో రెబల్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చింది. ఈ సీన్స్ చూశాక ప్రభాస్ అభిమానుల్లో ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రతి ఫ్రేమ్ స్టన్నింగ్ గా ఉంది. ఈ చిత్రం విజువల్ వండర్ లా ఉంటుందని ఈ వీడియో ప్రూవ్ చేసింది. పురాణాల ఆధారంగా ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విష్ణుమూర్తి 10వ అవతారంగా భావించే కల్కి ఆధారంగా ఈ మూవీలో ప్రభాస్ భైరవ క్యారెక్టర్ ఉండనుంది. ఈ మూవీ గ్లోబల్ రేంజ్ లో జూన్ 27న రిలీజ్ కానుండగా సినిమాలో బుజ్జి అనే ప్రత్యేక వాహనం గురించి కొంతకాలంగా హైప్ నెలకొని ఉంది. ఈ వెహికల్ ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు భారీ ఈవెంట్ మూవీ టీం నిర్వహించింది. కల్కి టీం చేసిన తొలి ప్రమోషనల్ ఈవెంట్ ఇదే. బుజ్జి వాహనానికి ఉండే బ్రెయిన్ డైలాగ్ తో ఈ వీడియో మొదలైంది. ఈ మిషన్ అసాధ్యమని షారుఖ్ ఖాన్ నాముమ్కిన్ ఐకానిక్ డైలాగ్ బుజ్జి చెప్పడంతో ఈ వీడియో షురూ అయ్యింది. అయితే ఫుల్ స్పీడ్ లో వెళ్లాలని బుజ్జికి భైరవ ఆదేశాలిస్తాడు. ఈ బుజ్జి వెహికల్ అత్యంత వేగంతో వెళుతూ గాల్లోకి ఎగిరేలా కూడా ఉంది. చూసేందుకు అద్భుతంగా కనిపిస్తోంది. లవ్ యూ బుజ్జి అని భైరవ అంటే పర్లేదులే అని బుజ్జి బ్రెయిన్ అంటుంది. కల్కి 2898 AD మూవీలో భైరవ అతని స్పెషల్ వెహికల్ బుజ్జి మధ్య కెమిస్ట్రీ సంభాషణలు ఫన్నీగా అదిరిపోయేలా ఉంటాయని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక బుజ్జి వాహనానికి స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో హైలైట్ గా ఉంది. కల్కి 2898 AD టీం రిలీజ్ చేసిన భైరవ బుజ్జి వీడియోలో విజువల్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ స్టన్నింగ్ గా ఉంది. ఈ చిత్రం విజువల్ వండర్ లా ఉంటుందని మరోసారి భారీ నమ్మకాన్ని ఇచ్చేసింది. భారీ హాలీవుడ్ మూవీ రేంజ్ లో అవుట్పుట్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ సాధించాడు. స్టోజిల్ జోవిక్ సినిమాటోగ్రఫీ, సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టాప్ నాచ్ గా ఉంది. కల్కి 2898 AD మూవీ కోసం ప్రత్యేకంగా నిర్మించిన కారు ఈ బుజ్జి. ఇది ఇండియాలోనే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ మాన్స్టర్ కారు బరువు 6 టన్నులు కావడం విశేషం. స్టార్ రెబల్ స్టార్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఈ కారును దగ్గర నుంచి చూపించే వీడియోను పోస్ట్ చేసింది. రేణుకా కృపలాని అనే వ్యక్తి ఈ కారు ప్రత్యేకతల గురించి వివరించారు. ఓ సినిమా కోసం ఇలాంటి కారును నిర్మించడం నమ్మశక్యం కాదు. దీనిని దగ్గర నుంచి చూస్తుంటే భవిష్యత్తు నుంచి వచ్చినట్లుగానే కనిపిస్తోంది. ఈ కారు ముందు టైరు నా భుజం వరకు ఉంది అని ఆమె వివరిస్తూ వెళ్ళింది. ఈ కారు ముందు టైర్ రిమ్ సైజు 34.5 అంగుళాలు. ఈ కారు పొడవు 607.5 సెంటీమీటర్లు, వెడల్పు 338 సెంటీమీటర్లు, ఎత్తు 218.6 సెంటీమీటర్లు కావడం విశేషం. మొత్తంగా కారు బరువు 6 టన్నులు. ఈ కల్కి 2898 AD మూవీలో ఈ కారును భైరవ పాత్రే సొంతంగా తన చేతులతో ఈ కారును తయారు చేసినట్లుగా చూపించారు. కారు వెనక భాగంలోని ఛాంబర్ లో హీరో తాను బంధించిన వారిని ఉంచేందుకు వాడతారట. ఇక ఈ కారు వెనక భాగంలో చాలా పెద్దగా ఉన్న ఒకే టైర్ ఉంది. దీని సహాయంతోనే ఈ కారు ఎటు కావాలంటే అటు వెళుతుంది. అంతకుముందు మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ కారు తయారీలో తమ పాత్ర గురించి ఓ ట్వీట్ లో వెల్లడించాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కోరిక మేరకు
తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉన్న జెమ్ మోటార్స్ ఈ కారు తయారీలో మేకర్స్ కు సాయం చేసింది. కల్కి 2898 మూవీలో ప్రభాస్ వాడే కారు ఇది. బుజ్జీని పరిచయం చేసేందుకు కల్కి 2898 టీం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నేడు అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్లో బుజ్జీతో ప్రభాస్ ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. భైరవ గెటప్ లోనే ఈ ఈవెంట్ లో ప్రభాస్ కనిపించారు. అలాగే డార్లింగ్ లుక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. కల్కి 2898 సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కు ప్రభాస్ థ్యాంక్స్ చెప్పారు. దీపికా పదుకొనెను సూపర్ స్టార్ అంటూ ప్రశంసించారు. ఈ మూవీలో దీపిక, దిశ పటాని కూడా కీ రోల్స్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జూన్ 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుంది.